బీసీ రిజర్వేషన్ అంశం తెరపైకి రాకుండా నీటి వివాదాన్ని తెరపైకి తెచ్చారు. నీటి వివాదాన్ని కనుమరుగు చేయడానికి ఐఏఎస్ల కథనాన్ని తెరపైకి తెచ్చారు. దాన్ని చర్చ చేశారు. దాన్ని కనుమరుగు కావడానికి బొగ్గు కుంభకోణ అంశాన్ని తెరపైకి తెచ్చి చర్చ చేశారు. అది కనుమరుగయ్యేందుకు రేవంత్ రెడ్డి గద్దెల కూల్చివేత అంశాన్ని తెరపైకి తెచ్చిండు. అది కూడా కనుమరుగయ్యేందుకు తాజాగా హరీష్ రావుకి సిట్టు నోటీసులు జారీ చేశారు. అంటే ఒక్కొక్క అంశాన్ని కనుమరుగు చేయడానికి కొత్త అంశాన్ని వెలికితీస్తారు. కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చ జరగకుండా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రజలకు అవసరమైన వాటి మీద చర్చ చేయండి. ఒకదాన్ని ఒకటి అన్ని రాజకీయాలే. పాలకపక్షం ప్రతిపక్షం రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తానే తప్పితే ప్రజల సమస్యల ఎజెండాగా ప్రయత్నాలు చేయట్లేదు. నిజంగా ప్రజల సమస్యలు ఎజెండాగా రాజకీయాలు చేస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ పాలకపక్షాన్ని బదనాం చేయాలని ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టాలని పాలకపక్షం ఒకరికొకళ్ళు పైకి స్టెప్పులు వేసుకుంటారు తప్పితే ప్రజలకు ఉపయోగకరమైన రాజకీయాలు మర్చిపోయారు. ప్రజలకు ఉపయోగకరమైన రాజకీయాలు చేయకుండా ఇప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తెస్తే పాలకపక్షం ఇంకో అంశాన్ని తెరపైకి తెస్తుంది. పాలకపక్షం ఇంకో అంశాన్ని తెరపైకి తెస్తే ప్రతిపక్షం ఇంకో అంశాన్ని తెరపైకి తెస్తుంది. ఇలానేనా తెరపైకి తెచ్చేది? ప్రజల అంశాలపై చర్చించండి, 420 హామీలపై చర్చించండి, 6 గ్యారంటీలపై చర్చించండి, డిక్లరేషన్పై చర్చించండి, బీసీ రిజర్వేషన్లు పెంపుదల చేయకపోవడంపై చర్చించండి, పార్టీ రిజర్వేషన్లు ఇవ్వదానిపై చర్చించండి. ఇవి లేవు. ఏవో ఒకదాన్ని ఒకటి డైవర్షన్ చేసుకోవడం, ప్రజల ఆలోచన డైవర్షన్ చేసేలా రాజకీయ పబ్బం కోసం అటు బీఆర్ఎస్ అయినా ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఒకదానికొకటి పై స్టెప్పులు వేసుకుంటూ ప్రజల మనసును డైవర్ట్ చేస్తున్నాయి. ఈ డైవర్షన్ ఎంతకాలం చేస్తారు? ప్రజల్లో ఆల్రెడీ ఏ పార్టీ ఎలాంటి డైవర్షన్ పార్టీకి చేస్తుందని గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్ష అధికార పక్షాలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. ప్రజా సమస్యలను ప్రతిపక్షం ఎత్తి చూపితే పాలకపక్షం పరిష్కరించాలి. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ఎంతకాలం చేస్తారు?